10th క్లాస్ ఎగ్జామినేషన్లో పోయం ఇచ్చి 4 లైన్స్ కావచ్చు, 6 లైన్స్ కావచ్చు ఇచ్చి రైమ్ స్కీమ్ ఐడెంటిఫై చేయమన్నాడు అనుకోండి. పోయం చదివి ప్రతి సెంటెన్స్లో ఉన్న వర్డ్ని పక్కకు తీసి రాసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డస్ట్ ఆఫ్ స్నో ఉంది. దీనిలో రైమింగ్ వర్డ్స్ ఏమున్నాయి? క్రో, మీ, స్నో, ఫ్రీ అని ఉన్నాయి కదా, 4 వర్డ్స్. ఇక్కడ క్రో అనే దానికి ఫస్ట్ వర్డ్కి ఏ అని పెట్టండి. నెక్స్ట్ ఏమొచ్చింది? మీ అని వచ్చింది. మీ అని వచ్చేటప్పుడు క్రో ఫస్ట్ని ఏ అని రాసేటప్పుడు మీ అంటే న్యూ వర్డ్, క్రో లాంటి వర్డ్ కాదు, అక్కడ బీ రాయండి. మళ్ళీ స్నో వచ్చింది అంటే క్రో లాంటి వర్డే వచ్చింది, అందుకు క్రోకి ఏ ఇచ్చాం కాబట్టి మరి స్నో కూడా ఏ ఇవ్వండి. నెక్స్ట్ ట్రీ వచ్చింది, అది మీ లాంటి వర్డ్ వచ్చింది, మీకు బీ ఇచ్చాం కాబట్టి మళ్ళీ ట్రీకే బీ ఇవ్వండి. అర్థమైందా? అప్పుడు ఇది రైమ్ స్కీమ్ ఏమవుతుంది? ఏబి ఏబి అవుతుంది. ఇప్పుడు ఇంకొక పోయం చూద్దాం. ఇక్కడ సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్, ఫ్రమ్ వాట్ యు హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఇక్కడ ఫైర్, ఐస్, డిజైర్, ఫైర్ వచ్చింది. స్టార్టింగ్లో ఫైర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ లెటర్ ఏ ఇస్తాము. సెకండ్ ఏమొచ్చింది? ఐస్ వచ్చింది, బి ఇచ్చాము, ఎందుకు ఏ లాంటి వర్డ్ రాలేదు. తర్వాత ఏమొచ్చింది? డిజైర్ వచ్చింది, అంటే ఫైర్ లాంటి వర్డ్ వచ్చింది కాబట్టి ఫైర్కి ఏ ఇచ్చాము కాబట్టి డిజైర్కి కూడా ఏ ఇచ్చాము. నెక్స్ట్ మళ్ళీ ఫైర్ వచ్చింది అంటే మళ్ళీ ఏ వచ్చింది, అంటే ఇది ఏమవుతుంది? ఏబిఏఏ అవుతుంది అనమాట. రైమ్ స్కీమ్ ఏమైంది? ఏబిఏఏ అయిందనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక పోయం వచ్చింది. దీనిలో ఏంటి? స్ట్రైప్స్, కేజ్, క్వైట్, రేజ్ అని వచ్చింది. స్ట్రైప్స్కి ఏ అనే వర్డ్ ఇచ్చామనుకోండి, తర్వాత కేజ్ వచ్చింది, స్ట్రైప్ లాంటి వర్డ్ కాదు, కేజ్ అనేది ఇంకా సెపరేట్ వర్డ్, అందుకు బి ఇవ్వండి. తర్వాత క్వైట్ వచ్చింది, స్ట్రైప్స్ కాదు, కేజ్ కాదు, క్వైట్ సెపరేట్గా వచ్చింది, అప్పుడు సి ఇవ్వండి. రేజ్ వచ్చింది అంటే కేజ్ లాంటి వర్డ్ వచ్చింది, అంటే బి ఇచ్చాం కదా, మళ్ళీ ఇంకా బి వచ్చింది అనమాట. అంటే ఏ, బి, సి, రేజ్ అంటే కేజ్ వర్డ్కి రైమ్ వర్డ్ కాబట్టి దాన్ని బి అంటామన్నమాట. అంటే ఏబిసి సెపరేట్ వర్డ్స్, మళ్ళీ బి వచ్చింది అంటే ఏబిసిబి అంటామన్నమాట. దీని రైమ్ స్కీమ్ ఏమైంది? ఏబిసిబి అయిందనమాట. ఇక నెక్స్ట్ ఇంకా 6 లైన్ పోయం వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? ఛాన్స్ వచ్చింది, తర్వాత ఈస్ట్ వచ్చింది, అడ్వాన్స్ వచ్చింది, బీస్ట్ వచ్చింది, డైయింగ్ వచ్చింది, లైన్ వచ్చింది. ఇప్పుడు ఛాన్స్ ఏ అని రాసాం అనుకోండి, ఈస్ట్ బి అని రాసాం అనుకో, అడ్వాన్స్ అంటే ఛాన్స్ లాంటి వర్డే వచ్చింది మళ్ళీ, అందుకు మళ్ళీ ఏ పెట్టాము అంటే ఏ, బి, ఏ వచ్చింది. బీస్ట్ వచ్చింది, ఏ బీలు 2 అయ్యాయి. ఇప్పుడు బీస్ట్ ఏమో అంటే ఏమైంది? అప్పుడు ఛాన్స్ ఏ, ఈస్ట్ బి, అడ్వాన్స్ ఏ, బీస్ట్ మళ్ళీ బి అంటే ఏబి వచ్చింది. డైయింగ్ అనేది ఏ కాదు, బి కాదు, డైయిన్ అనేది సి అని పెట్టాము. లైన్, లైన్ 2 సీలు అనమాట, అంటే ఏబిసిసి అని వచ్చింది. ఇప్పుడు రైమ్ స్కీమ్ ఏమైంది? ఏబిసిసి అయింది. ఇలాగా మీరు ఏ పోయం ఇచ్చినప్పటికీ కూడా వర్డ్ ఫస్ట్ వర్డ్కి ఏ పెట్టండి, సెకండ్ వర్డ్ ఎలాంటి వర్డ్ కాకపోతే బి పెట్టండి, థర్డ్ వర్డ్ ఏ కానీ బి కానీ వస్తే ఏదొస్తే అది పెడతారు, కొత్త వర్డ్ వస్తే సి పెడతారు అన్నమాట. ఇలాగ రైమ్ స్కీమ్ని మీరు ఐడెంటిఫై చేసి ఈ బిట్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు.